హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఎస్కే ప్రాపర్టీస్. నా పేరు శివకృష్ణ. ఈరోజు మీ ముందుకి బ్రాండ్ న్యూ వెస్ట్ ఫేసింగ్ హౌస్ అయితే తీసుకువచ్చాను. మనకి ఇంటి డైమెన్షన్స్ పరంగా చూసుకుంటే 27x50 అయితే ఉంటుంది. టోటల్గా 150 స్క్వేర్ యార్డ్స్లో G+1 హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఎస్ఎఫ్టీ పరంగా చూసుకుంటే మనకి 2500 ఎస్ఎఫ్టీలో ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. కంప్లీట్గా ఫ్లోరింగ్ వచ్చేసరికి గ్రానైట్ ఫినిషింగ్ అయితే ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఫ్లోర్ కానీ అదేవిధంగా గ్రౌండ్ ఫ్లోర్ కానీ క్వాలిటీ విషయంలో ఎక్కడ తగ్గకుండా అద్భుతంగా నిర్మించబడిన ఇల్లు అయితే మీకోసం తీసుకువచ్చాను. ఇక్కడే మనకి చిల్డ్రన్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. చిల్డ్రన్ బెడ్రూమ్ కామన్గా మనకి వాష్రూమ్ అవుట్ సైడ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడైతే మనకు కామన్గా ఒక వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఒకసారి మీకు మాస్టర్ బెడ్రూమ్ కూడా కవర్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడే మాస్టర్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి డైమెన్షన్స్ పరంగా రూమ్ సైజెస్ చాలా బాగా వచ్చాయండి. మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి ఈ ప్రాపర్టీ మీద అన్ని బ్యాంక్స్ వచ్చేసరికి అప్ టు 80% లోన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఒకసారి మీకు డైనింగ్ ఏరియా కూడా కవర్ చేసి చూపిస్తాను చూడండి. మనకి ఇక్కడే డైనింగ్ ఏరియా అనేది కవర్ చేస్తున్నాను. డైనింగ్ ఏరియా కూడా చాలా విశాలంగా వచ్చింది. మనకి డైనింగ్ ఏరియా పక్కనే మనకి కిచెన్, అదేవిధంగా దేవుడి గది కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ప్రైస్ పరంగా చూసుకుంటే ప్రైస్ అనేది 1,28,00,000 ప్రైస్ అనేది కోట్ చేస్తున్నారు. ప్రైస్ అనేది మనకి సిట్టింగ్లో స్లైట్గా నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఛాన్స్ ప్రాపర్టీ అండి, ఎవరు మిస్ కావద్దు. ఎకానమీ బడ్జెట్లోనే సేల్ చేస్తున్నారు, త్వరపడండి ఫ్రెండ్స్. ఒకసారి మీకు అవుట్ సైడ్ కూడా కవర్ చేసి చూపిస్తాను చూడండి. మనకి అవుట్ సైడ్ వచ్చేసరికి వాష్ ఏరియా, అదేవిధంగా మనకి బ్యాక్ యార్డ్లో ఒక గల్లీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. కిచెన్ బ్యాక్ సైడ్ ఈ గల్లీ చూసుకున్నట్టయితే మనకి 3 feet గల్లీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. పార్కింగ్ ఏరియా కూడా చాలా విశాలంగా వచ్చిందండి. పార్కింగ్లో యూజ్ చేసిన టైల్స్ కూడా చాలా ప్రీమియం లుక్ అయితే ఉంటుంది. ఒకసారి మీకు పార్కింగ్ ఏరియా కూడా కవర్ చేసి చూపిస్తాను చూడండి. స్టెప్స్ కింద కూడా మనకు ఒక వాష్ ఏరియా, అదేవిధంగా వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి కంప్లీట్గా మనకి స్టెప్స్కి వచ్చేసరికి గ్రానైట్ ఫినిషింగ్ అయితే యూజ్ చేశారు. యాంటీ స్క్విడ్ గ్రానైట్ అయితే యూజ్ చేయడం జరిగింది. ఒకసారి మీకు ఫస్ట్ ఫ్లోర్ ప్లాన్ కూడా కవర్ చేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఫ్లోర్లో మెయిన్ ఎంట్రన్స్లో ఉన్న గుమ్మాలు గ్రౌండ్ ఫ్లోర్ కానీ అదేవిధంగా ఫస్ట్ ఫ్లోర్ కానీ కంప్లీట్గా మనకి టేక్ వుడ్ అయితే యూజ్ చేయడం జరిగింది. హాల్ ఏరియా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. హాల్ ఏరియా అనేది చాలా విశాలంగా వచ్చింది. ఎందుకంటే మనకి పార్కింగ్ ఏరియా కవర్ అవుతుంది కాబట్టి ఫస్ట్ ఫ్లోర్లో హాల్ ఏరియా అనేది చాలా విశాలంగా వస్తుంది. గ్రౌండ్ ఫ్లోర్లో ఏవైతే రూమ్ డైమెన్షన్స్ ఉన్నాయో మాస్టర్ బెడ్రూమ్ కానీ చిల్డ్రన్ బెడ్రూమ్ కానీ సేమ్ మనకి యాజ్ ఇట్ ఈజ్ ఫస్ట్ ఫ్లోర్లో కూడా అలానే ఉంటుందండి. మనకి ఓన్లీ మనకి హాల్ ఏరియా అనేది హాల్ ఏరియా మాత్రమే మనకి స్లైట్గా డిఫరెన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ప్రాపర్టీ మీద మనకి బ్యాంక్స్ వచ్చేసరికి 80% లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనకి లొకేషన్స్ పరంగా చూసుకుంటే ఈ హౌస్ నుంచి బీరంగూడ కమాన్ NH65కి ఎగ్జాక్ట్గా 4 to 4.5 km డిస్టెన్స్ అయితే ఉంటుంది. అదేవిధంగా మనకి కృష్ణారెడ్డిపేట్ బీరంగూడ 100 feet రోడ్ ఏదైతే ఉందో ఆ రోడ్కి ఎగ్జాక్ట్గా మనకు 1 to 1.5 km డిస్టెన్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మంచి ఏరియాలో మీకోసం ఈ హౌస్